పండుగ రోజు నోములను నోముకోవటం సంప్రదాయంగా వస్తుంది. మహిళలు పసుపు కుంకుమ చక్కెర నోములతో, నువ్వుల ఉండలు, రకరకాల నోములతో సోమవారం సంక్రాంతి పండుగ రావటంతో కైలాస పర్వతం నోముకున్నారు మహిళలు. అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. నోముకొని ఈ నోముకున్న వస్తువుల్ని బంధువులకు, ఫ్రెండ్స్కు పసుపు బొట్టుతో ఇస్తూ ఉంటారు. తెలియదు స్వామి అయిన దేవుని శాని పెరుగుతాను నీలతో నేను కలిగిన రక్కును మాకు పుణ్యం అయినా చిరకాల సేవను చూడమేమి అయినా దేవుని శరణు ఇది తగినపోదని తెలుసు అని పచ్చిలను మునని తెలుసు ఎన్న పూలతో పచ్చిదనాలతో పూజ చేసు అని తెలుసు అయినా దేవుని శరణం సోమనాథుని సంగమేశుడి చిరకాల సేవలో పుణ్యమేమిటో పాపమేమిటో తెలియదు స్వామి అయినా దేవుని శరణం ఇది ఆదిశంకరుని రూపం ఇది అమరేశ్వరుని గీతం ఆదిశంకరుని అమరేశ్వరుని ధ్యానించిన నా జన్మధన్యం అయినా దేవుని శరణం సోమనాథుని ఏమిటో తెలియదు స్వామి అయినా దేవుని శరణం అయినా దేవుని మోస్తకి తీరను కస్తీన సహనాన్ని డ్రామింగ్ గణపతి బరి హవా గణపతి బరి హవా మారుతి మరి మన హవా గణపతి గణపతి మోతక తేనో కచ్చియ సారా జగామణి మోసిక చేనో కచ్చియ సారా జగామణి గణపతి మరి మన మోదకురాడు గణపతి మరి మన మోదకురాడు గణపతి గణపతి మోతక తేనో కచ్చియ సారా జగామణి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అనేది మనకు 3 days జరగబోతుంది. నిన్న భోగి, ఇవాళ సంక్రాంతి, రేపు కనుమ. సో సంక్రాంతి పండుగ ఏంటంటే వైశాస్ అనేది మంచి నోములు 13 varieties ఆఫ్ నోములతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ 13 మ్యారేజ్ అయిన వాళ్ళు 13, పిల్లలు అనేది 5 లైక్ జామ పండ్లు కానీ ఇంకేమైనా నోముకుంటారు. నువ్వులుండలు, పసుపు కుంకుమ అలాంటివన్నీ నోముకుంటారు. చక్కెర నోములు అవి మెయిన్ అనమాట. ఇది ఆనవాయితీగా వస్తుంది. అట్లా 13 varieties ఆఫ్ ఎవరికి నచ్చినవి వాళ్ళు నోముకుంటారు. రేపు ఇవాళ అయిపోతుంది, రేపు పంచడం జరుగుతుంది. ఫ్రెండ్స్కి కానీ లైక్ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా పంచడం జరుగుతుంది. ఇది మెయిన్గా ఎందుకు నోముకుంటారు, నోము అనేది ఇవన్నీ ఎందుకు అని అంటే అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి, లైక్ అట్లా నోముకుంటారు. మళ్ళీ ఇంకోటి ఇవాళ విశిష్టత ఏంటంటే శివుడి సోమవారం కాబట్టి శివుడిది కైలాస పర్వతం అనే నోముకున్నారు. శివముష్టి, శివ కైలాస పర్వతం అదని చెప్పి నోముకున్నారు. అది మండే వచ్చింది కాబట్టి మెయిన్గా నోముకున్నారు. అట్లా ఇక ఈ నోములతోటే పండగ మొత్తం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ధన్యవాదాలు.